ఈదెన్ తోటలో ఆదాము మరియు హవ్వ దేవునితో కలిసి శాంతిగా జీవించేవారు. దేవుడు వారికి అన్నాడు, ఈ తోటలోని ప్రతి చెట్టులోని ఫలాన్ని తినవచ్చు, కాని మంచి చెడు జ్ఞానవృక్షపు ఫలం మాత్రం తినకూడదు. ఒకరోజు ఒక ససర్పము వచ్చి హవ్వతో మాట్లాడింది. అది అడిగింది, దేవుడు నిజంగా అన్నాడా మీరు ఏ చెట్టు ఫలం తినకూడదని? హవ్వ చెప్పింది, మేము అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, కాని ఆ ఒక్క చెట్టు ఫలం తినితే మరణిస్తాము. అప్పుడు సర్పము చెప్పింది, మీరు మరణించరు. మీరు ఆ ఫలం తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు దేవునిలా అవుతారు, మంచి చెడును తెలుసుకుంటారు. హవ్వ ఆ ఫలాన్ని చూసింది. అది అందంగా కనిపించింది. ఆమె దానిని తీసుకొని తిన్నది. ఆదామునికి ఇచ్చింది. అతడూ తిన్నాడు. అప్పుడే వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు తాము నగ్నులమని తెలిసి సిగ్గుపడ్డారు. ఆకులతో తమను కప్పుకున్నారు. దేవుడు తోటలో నడుస్తూ పిలిచాడు, ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము అన్నాడు, నేను భయపడి దాగిపోయాను. దేవుడు అడిగాడు, నీవు తినకూడదని చెప్పిన చెట్టు ఫలం తిన్నావా? ఆదాము అన్నాడు, ఆ స్త్రీ ఇచ్చింది. హవ్వ అన్నది, సర్పము నన్ను మోసం చేసింది. దేవుడు సర్పముతో చెప్పాడు, నీకు పముతో చెప్పాడు, నీకు శాపము ఉంది. నీ జీవితమంతా నేలపై తొలగుతూ గడుపుతావు. హవ్వకు అన్నాడు, నీవు సంతానము పొందునప్పుడు బాధ అనుభవిస్తావు. ఆదాముతో అన్నాడు, నీవు శ్రమించి భూమి నుండి ఆహారమును పొందవలసి ఉంటుంది. దేవుడు వారిని తోట నుండి బయటకు పంపాడు. ఒక అగ్నికత్తి పట్టిన దేవదూతను తోటకు కాపలాగా ఉంచాడు. ఇదే పాపం మొదలైన కథ. కాని దేవుని ప్రేమ ఇంకా కొనసాగింది.